సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరసరావుపేట పర్యటన రద్దయింది. కాకాని పరిధిలోని జేఎన్టీయూ కాలేజీలో నిర్వహించే వన మహోత్సవానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా సీఎం డిప్యూటీ సీఎం పర్యటన రద్దయింది. భారీ వర్షంగా సభా ప్రాంగణం బురదమయంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా పేరచెర్లలో వన మహోత్సవం నిర్వహించడంపై ఆలోచిస్తున్నారు. పేరచెర్లలో కూడా వర్షం మొదలు కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారులు వేరే ప్రత్యామ్నాయం చూస్తున్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరసరావుపేట పర్యటన రద్దయింది. కాకాని పరిధిలోని జేఎన్టీయూ కాలేజీలో నిర్వహించే వన మహోత్సవానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా సీఎం డిప్యూటీ సీఎం పర్యటన రద్దయింది. భారీ వర్షంగా సభా ప్రాంగణం అంతా కూడా బురదమయంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా పేరచెర్లలోని వన మహోత్సవం నిర్వహించడంపై ఆలోచిస్తున్నారు. పేరచెర్లలో కూడా వర్షం మొదలు కావడంతో అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు. అధికారులు వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సీఎం డిప్యూటీ సీఎం పర్యటన నరసరావుపేట పర్యటన అయితే రద్దయింది. వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యామ్నాయం కోసం అయితే వెతుకుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం అయితే నరసరావుపేట పట్టణంలో కురిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చేసిన ఏర్పాట్లన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కూడా అక్కడ స్టేజీ కానీ అక్కడ వేసిన సభావేదిక కానీ ఈ వర్షం కారణంగా కూడా నీరు చేరడంతో అక్కడ బురదమయమైన నేపథ్యం. ఆ నేపథ్యంలో దానికి తోడు హెలికాప్టర్ లో రావాల్సిన పరిస్థితుల్లో భారీగా కూడా వర్షం కురుస్తున్న క్రమంలో హెలికాప్టర్ లో రారు అని అయితే ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత బై రోడ్ వస్తారని చెప్పారు. తర్వాత వర్షం అంతకంతగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ప్రతికూలంగా మారాయి. ప్రధానంగా కూడా అక్కడ పూర్తిగా కూడా బురదమయమైంది. బురదమయమైన నేపథ్యంలో అక్కడ టూర్ని అయితే ఏదైతే పవన్ కళ్యాణ్, అదే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు వనమహోత్సవ కార్యక్రమానికి వస్తారని ఏర్పాట్లు చేసిన సందర్భంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా కూడా అధికారికంగా తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని పేరీచెర్లో నిర్వహిస్తే ఎలా ఉంటది అనే దాని మీద మాత్రం కొంత చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనపడింది. అయితే అక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా అక్కడ కూడా వర్షం ఒక గంట క్రితం నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏమిటి అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఇప్పుడు అయితే మాత్రం ఎయిమ్స్ మంగళగిరి సమీపంలో ఉన్న ఎయిమ్స్ లో నిర్వహించడానికి అవకాశం ఏ విధంగా ఉంటదని అయితే మాత్రం చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి సీఎం డిప్యూటీ సీఎం పాల్గొవాల్సినటువంటి సభ ఏదైతే ఉందో నరసరావుపేటలో క్యాన్సిల్ కావడం, అదే విధంగా కూడా వేరే చోట కూడా జరిగేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లోనే వనమహోత్సవ కార్యక్రమంలో చెట్లు నాటాలి అని అయితే భావించారు. కోటి చెట్లు పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడిపించాలి, యువతను దీంట్లో పార్టిసిపేట్ చేయించాలి అని ముఖ్యంగా కూడా భావించినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు ఈ వర్షం కారణంగా కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమం 12 అయితే రద్దయింది. మరి ఈ మరొక గంటలో ఈ సీఎం డిప్యూటీ సీఎం కలిసి పాల్గొనేటువంటి కార్యక్రమం ఉందా లేదా అనేది క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.